హాయ్ ఈరోజు మీకు హాయ్ తెలుగు సినిమాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రభాస్ అనుష్క రొమాంటిక్ లవ్ స్టోరీలో మూడో భాగానికి స్వాగతం. హైదరాబాద్ నిద్రలేని నగరం అంటారు, కానీ ఈరోజు మాత్రం అది కొంచెం నిద్రమత్తులో ఉన్నట్లే ఉంది. కారణం తెల్లవారుజామునే మేఘాలు కుమ్మరించిన మబ్బులు, పొగమంచు, చల్లని గాలి, ఆ చల్లదనంలో ఒక వేడి ఆలోచన. ప్రభాస్ కారు ఒక స్లో స్పీడ్తో బంజర్ హిల్స్ వైపు వెళుతుంది. కిటికీ బయటికి చూస్తూ అతని మనసులో మాత్రం ఒకే పేరు, అదే అనుష్క. నిన్న రాత్రి జరిగిన సంభాషణ అతని గుండెని ఇంకా పట్టు వదలలేదు. అనుష్క ఒక్కసారి మనసు తెరిచి మాట్లాడితే చాలానే స్పష్టమవుతుంది ప్రభాస్. ఆ ఒక్క మాటే అతని హృదయంలో నీటిపై రాయిని గీతలా నిలిచిపోయింది. నేడు షూట్ ఉంది, ఇద్దరు కలిసి ఒక ముఖ్యమైన ఎమోషనల్ సీన్ చేయాలి. కానీ ఆయనకు మాత్రం అసలు షూట్ కంటే ఆమెను చూడాలనే తపన ఎక్కువగా ఉంది. షూటింగ్ స్పాట్లో మొదటి చూపే జూబ్లీహిల్స్ దగ్గర ఒక పాత కోటలా కనిపించే షెట్స్ వేశారు. అందులో ప్రకాశం, బుగ్గుల కారం, స్మోక్, ధ్వజాలు అన్నీ ఏదో మహారాజు గారి ప్రదేశంలా ఉన్నాయి. ప్రభాస్ కారు దిగ్గానే యూనిట్ వాళ్ళు అతన్ని చూసి వందనం చేశారు. అతని కళ్ళు మాత్రం ఒకరిని వెతికాయి, ఆమె వైపు, అదే అనుష్క. ఇంకా ఆమె రాలేదు, కానీ అతని మనసు మాత్రం ఆమె వచ్చేటట్లు ఒక కదలికతో నిండిపోయింది. ఒక్క 10 నిమిషాలు గడవలేదు. మంచు దుమ్ములాగా తెల్ల డ్రెస్లో ఫిగర్ షూట్ స్పాట్ వైపు నడుచుకుంటూ వచ్చింది. నిజంగా దేవదూతల ఒక అద్భుతమైన అందం. కెమెరా లేకపోయినా ప్రభాస్ కళ్ళే కెమెరాలు అయ్యాయి. అనుష్క వచ్చిందంటే ఈరోజు బాగా ఉండబోతుంది అని ఫీల్ అయ్యాడు. అతనిని చూసి స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్లో కొంచెం ప్రేమ, కొంచెం సంకోచం, కొంచెం పరిమితమైన విశ్వాసం. ప్రభాస్ గుండెల్లో మోగింది. ఇలా ఒక్కసారి నవ్వితే నేను ఏ పోరాటమైనా గెలుస్తాను అనుష్క. డైరెక్టర్ గారు సీన్ వివరించారు. ఈ సీన్లో మీ ఇద్దరి మధ్య దూరం ఉన్నా నిజానికి ఒకరినొకరు ప్రేమిస్తారు, కానీ చెప్పుకోలేని పరిస్థితి, కళలోనే చెప్పాలి. అవును, ఇది సినిమా సీన్, కానీ ప్రభాస్ అనుష్కకి మాత్రం ఇది రియాలిటీగా కూడా దగ్గరగా ఉంది. కెమెరా రోల్ అయింది. అనుష్క కళ్ళలోకి నేరుగా చూస్తూ ప్రభాస్ డైలాగ్ చెప్పాలి, కానీ అతని మాటలు లాక్ అయినట్లు అనిపించింది. కట్ కట్. ప్రభా గారు ఏమైంది అని అడిగే డైరెక్టర్ గారు. అతను కొంచెం నవ్వుకుంటూ అన్నాడు, సారీ సార్, కంటిన్యూషన్ వెంట ఆఫ్ అన్నారు. కానీ కంటిన్యూషన్ని వెళ్ళేది కాదు. అనుష్క కళ్ళలో అతన్ని పూర్తిగా మునిగిపోయాడు. ఆమె కళ్ళల్లో ఒక ప్రశ్న, ఒక వేడి, ఒక మధురమైన ప్రేమ. సీన్ను మరోసారి మొదలెట్టారు. ఈసారి ఇద్దరు ఒకరినొకరు చూసిన విధానం అక్కడున్న ప్రతి లైట్ మ్యాన్, కెమెరామ్యాన్ కూడా గమనించారు. ఒకరికి ఒకరు చెప్పకుండానే మనసు మాట్లాడింది. కట్ అనగానే యూనిట్లో ఒకరంటే ఒకరు గుసగుసలాడుకున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ, ఓ దేవుడా, ఇది నటన కాదు, ఏదో నిజం ఉన్నట్లు ఉంది అనుకున్నారు. బయట చిన్న టెంట్ వేశారు. అందరూ అక్కడే తింటున్నారు. ప్రభాస్ తన భోజనం తీసుకుని కూర్చున్నాడు. అతని ఎదురుగా సీట్ ఖాళీగా ఉంది. 2 నిమిషాల తర్వాత ఈ సీట్ మీద అనుష్క వచ్చి కూర్చుంది. ప్రభాస్ ఆశ్చర్యం, ఇక్కడే కూర్చుంటావా, టీంతో కూర్చోవాలి కదా. అనుష్క స్లోగా నవ్వుతూ, అక్కడ అడవిడి ఎక్కువ, ఇక్కడ కొంచెం శాంతం. నాకు దగ్గరగా ఉండాలని శాంతం కోసం వెళ్తుందా. తినేటప్పుడు ఇద్దరి మాటలు రావడం లేదు. మాటలు లేకపోతే ఎందుకంటే ఆశ్చర్యం. తమ మధ్య ఒక వర్మ ఏర్పడుతుంది. ఒక సమయంలో అనుష్క పేరు పిలబోతూ ప్రభాస్ అటకెక్కాడు. అను, నేను ఒక విషయం అడగనా. ఆమె కళ్ళు అతని పైకి ఎత్తాయి. అడుగు. నేను రాత్రి చెప్పిన మాటలు నిజంగానే అనిపించాయి నీకు. అనుష్క స్పూన్ కింద పెట్టి అతని కళ్ళలోకి నేరుగా చూస్తూ చెప్పింది. ప్రభాస్, మనం ప్రపోజల్స్ అయినా మన మనుషులమే, మనసు ఉన్న మనుషులం. నేను చెప్పింది నటించడం కాదు. ఆమె ఇది చెప్పిన నిమిషం ప్రభాస్ గుండె బలంగా కొట్టుకుంది. ఆమె కొనసాగించింది, నీతో మాట్లాడితే ఎక్కడో ఒక చోట ప్రశాంతం లభిస్తుంది, అందుకే చెప్పాను. ఇద్దరికి తెలియకుండా మొదలైన సైలెంట్ లవ్. లంచ్ తర్వాత ఇద్దరు మరో సీన్కి రెడీ అవుతున్నారు. అనుష్క ఇయర్ సెట్ చేయించుకుంటుంటే ప్రభాస్ దూరంగా నిలబడి ఆమెను చూస్తున్నాడు. అతని చూపు ఆమెను తాకింది. ఆమె గమనించింది, చూడనట్లుగా నటించింది. మళ్ళీ సెట్
చేసుకుంటుంది. కానీ ఆమె కంట్లో చిన్న నవ్వు అతని మనసుకు ఒక మెరిసే దీపంలా అనిపించింది. సెట్లో ఒక చిన్న రెయిన్ ఎఫెక్ట్ సీన్ ఉంది. ఇద్దరూ తలవలసిన సెంటిమెంట్ సీన్ మొదలైంది. జనరేటర్ నడుస్తుంది. రెయిన్ మిషన్ పై నుండి నీళ్లు పడుతున్నాయి. అనుష్క చలితో కొంచెం షేక్ అయింది. వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్ళి యు ఓకే అంటూ ఆమె చేతులను వేడి చేయడానికి వాటిని పట్టుకున్నాడు. నేను బాగుంటాను, కానీ నువ్వు ఉన్నావంటే ఇంకా బాగుంటాను. మొదటిసారి ఇద్దరి చేతులు సెట్లో అందరికీ కనిపించేలా కలిశాయి. సినిమా సీన్లా కాదు, ఇది నిజమైన భావం. డైరెక్టర్ గమనించాడు, కెమెరామెన్ గమనించాడు, అసిస్టెంట్లు కూడా కనిపించకుండా ఒకరికొకరు నవ్వుకుంటున్నారు. ఇద్దరికీ తెలియకుండానే ఆ ప్రేమ ఓపెన్లీ కనిపించడం మొదలైంది. మధ్యాహ్నం తర్వాత పెద్ద ట్విస్ట్. ఒక ఫైట్ సీన్ రిహర్సల్ చేస్తుండగా ఫైట్ మాస్టర్ చెప్పిన స్టెప్లో ఒక చిన్న తప్పు జరిగింది. అనుష్క కాలు జారిపడింది. అనుష్క అంటూ ప్రభాస్ గుండె ఆగిపోయింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పైకి ఎత్తుకున్నాడు. ఏమైంది? పెయిన్ ఉందా? కాలు చూపించు. అతని గాలం కంపించింది. అనుష్క చిన్నగా నవ్వుతూ నువ్వు ఇలా టెన్షన్ పడితే నాకు గాయం దూరమవుతుంది. ప్రభాస్ వెంటనే ఐస్ ప్యాక్ తీసుకొచ్చి నీల్ అయ్యి ఆమె కాల్ పట్టుకుని ఐస్ పెట్టాడు. ఆ క్షణం ఇద్దరి మధ్య ఇన్విజిబుల్ బాండ్ రూపకల్పన అయ్యింది. అనుష్క అతని తల మీద చేతి ఉంచి ప్రభాస్ నువ్వు ఎందుకు ఇంతగా చూసుకుంటావు? అతను పైకి చూశాడు. కన్నుల్లో ప్రేమ స్పష్టంగా. ఎందుకంటే నేను చూసుకోకుండా ఉండలేను. ఆ మాట ఆమె హృదయానికి నేరుగా చేరింది. సాయంత్రం గాలి చంద్రుడు ఇద్దరు ఒంటరి సంభాషణ షూట్ ఫ్రాప్ అయ్యింది. అనుష్క ఇంకా కాస్త లేమిగా ఉంది. ప్రభాస్ ఆమెను కారు వరకు వదిలి వెళ్తున్నాడు. కారు పక్క నిలబడి ఇద్దరు మాట్లాడుతున్నారు. చుట్టూ లైట్లు, సెట్స్, కానీ ఇద్దరికి అవి కనిపించడం లేదు. కేవలం ఒకరిని చూస్తున్నారు. నేడు నువ్వు నా కోసం చేసిన కేరు, అది నేను ఎన్నడూ మర్చిపోలేను. నీకు ఏదైనా ఆపద వస్తే నేను ఇలాగే 1000 సార్లు 90 సార్లు చూసుకుంటాను. ఇద్దరి మధ్య మౌనం, కానీ ఆ మౌనం ప్రేమతో నిండి ఉంది. అనుష్క అడిగింది, ప్రభాస్ మన మధ్య ఏమవుతుంది? ప్రభాస్ ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె దగ్గరగా నిలబడ్డాడు. మనమిద్దరం ఏమవుతున్నామో నువ్వే చెప్పాలి అనుష్క. ఆమె గుండె వేగంగా కుట్టుకుంది. చివరికి ఆమె చెప్పింది, నీ నుంచి మన మధ్య ఉన్నదేదో మాటల్లోకి రాకుండా హృదయంలోకి వస్తుంది. ప్రభాస్ ఆమె చేతులను పట్టుకుని అదే ప్రేమ అనుష్క. సెక్స్ కాదు, అట్రాక్షన్ కాదు, నిజమైన ప్రేమ. అనుష్క కళ్ళు తెరిచాయి. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తావా? అతను దగ్గరకు వాలి ఆమె కళ్ళల్లోని నీటిని తన వేళ్లతో తుడిచాడు. నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను. ఆమె వణుకుతున్న చేతులను అతను గట్టిగా పట్టుకున్నాడు. ప్రభాస్, నేను కూడా. ఆమె మాట పూర్తయ్యేలోపే ఒక గాలి వీచింది. రాత్రి చంద్రుడు మబ్బుల్లోంచి బయటికి వచ్చాడు. ఇద్దరి ముఖాల మీద ఆ చందమామ వెలిగి పడింది. ఇది సినిమా కాదు, ఇది 2 హృదయాల నిజమైన ప్రేమ కథ ప్రారంభం. ప్రభాస్ అనుష్క కారు వెళ్ళిపోయే వరకు చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళలో ఒక మెరుపు. ఇది మన కథ ప్రారంభమే, ఇంకా ఎన్నో భాగాలు ఉండబోతున్నాయి. మిగతా కథ వచ్చే ఎపిసోడ్లో విందాం. వచ్చే ఎపిసోడ్లో అనుష్క గాయం తర్వాత ప్రభాస్ ఇంటికి స్వయంగా వస్తుందా? వాళ్ళ ప్రేమ అఫీషియల్గా మొదలవుతుందా? మీడియా వాళ్ళు ఈ కెమిస్ట్రీ గమనించారా? పెద్ద సృష్టి ఏముంది? ఈ భాగాలపై కథ నడుస్తుంది. వచ్చే 4 భాగాల్లో మీరు ఈ కథ స్టోరీ కంటిన్యూస్ అవ్వాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ కథ ఇప్పుడు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.